అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు మిర్రర్ టీవీ దిస్ ఇస్ రేఖ ఈ రోజు మీ కొరకు ఒక మంచి సింగర్ ను పట్టుకొని వచ్చిన గాన కోకిల అని చెప్పుకోవాలి ఇక ఆ చెల్లి పాటలు పాడితే కోకిల కిలకిల కిలకిలం అన్నట్టుంటది గోదావరి గలగల వారినట్టుంటది అంత అద్భుతంగా ఉంటది చెల్లె గొంతు అగో ఆ చెల్లెనే మీ ముంగడికి పట్టుకొని వచ్చిన ఈ మధ్యలో చాలా పాటలు హిట్ అవుతా ఉన్నాయి ఆ మంచి మంచి పాటలు పాడించుకుందాం మంచి మంచి ముచ్చట్లు కూడా పెట్టుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా చెల్లెని మందలిద్దాం మంచి మంచి పాటలు మొదలు పెట్టుకుందాం షురు చేద్దాం నమస్తే చెల్లె నమస్కారం అక్క ఎట్లున్నావు బాగున్నాను అక్క బాగున్నావా మీరు ఎలా ఉన్నారు మస్తుగున్నా మా కొరకు మంచి మంచి పాటలు పట్టుకొని వచ్చినావు పట్టుకొచ్చాను ముఖం చూస్తేనే మనకు ఇక పండుగే నిజంగా ఎంత అద్భుతం నీ గొంతు ఇక అద్భుతం అని నేను చెప్పుడు కాదు నా గొంతు అద్భుతం అని నువ్వే చెప్పాలి ఎట్లా చెప్పాలి పాట రూపంలో చెప్పాలి ఒక పాటతో మొదలు పెడదామా ఓకే సో నేను ఈ మధ్య కాలంలో జానులిరి గారి ఛానల్లో పాడాను రాఖీ పాట సో ఆ పాటతోటి నాకు చాలా మంచి నేమ్ వచ్చింది ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ చాలా మంచి నేమ్ వచ్చింది అందరు కాల్స్ చేసి కూడా చాలా బాగుంది నీ గొంతని చాలామంది నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు సో ఆ పాటతోటి స్టార్ట్ చేయి అమ్మ నాన్న కడుపులా పుట్టినా నేను ఒంటరిగా ఆడపిల్లగా అన్నదమ్ములెవ్వరూ లేరుగా తోబుట్టుగా నాకు తోడుగా కండ్ల ముందు ఎందరు ఉన్నా ఎత్తుకొని ఆడించిన అన్న ప్రేమ తీపి కదా ఎందుకో ఇట్లా నా రాత రాసిండు ఆ బ్రహ్మ అన్నదమ్ముళ్ళు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ ఎందుకో ఇట్లా నా రాత రాసిండు ఆ బ్రహ్మ అన్నదమ్ముళ్ళు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ పాపనాసి కాలమిది నీచమైన లోకమిది ఆడపిల్ల ఒంటరిదంటే అంత కష్టమే బతకనీయమంటుంటారే కటిక గోస పెడుతుంటారే కడుపులోన కత్తులు దాసి కాటు వేస్తారే అన్నదమ్ములొక్కరు ఉన్నా ఈగ వాళ్ళనియ్యరు కదా అడ్డముండి కాపాడేవాడు ఎందుకో ఇట్లా నా రాత రాసిండు ఆ బ్రహ్మ అన్నదమ్ముళ్ళు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ ఎందుకో ఇట్లా నా రాత రాసిండు ఆ బ్రహ్మ అన్నదమ్ముళ్ళు లేకుండా ఇచ్చిండు ఈ జన్మ సూపర్ ఈ పాట అన్నదమ్ములు లేనోళ్ళు వింటే మాత్రం ఇక ఏడిపోయి అక్కడ మామూలు ఏడుపు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది ఇది మొన్న రాఖీ పండగకు చేసిరు కదా ఈ పాట నేను ఒక నిజంగా చెప్తున్నా ఒక 8 సార్లు వినొచ్చు ఈ పాట నేను 8 సార్లు అంటే టైం దొరికినప్పుడల్లా ఈ పాట పెట్టుకొని ఇప్పుడు ఇన్స్టాలో ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే రీల్ వస్తుంది కదా ఆ రీల్ రాగానే ఈ పాట పోయి చూసేది నేను అంటే అంత వినసొంపుగా పాడినావు ఆ ఫీల్ అందులో కనబడ్డది ప్లస్ ఏంటంటే ఆమె కూడా అంత అద్భుతంగా యాక్టింగ్ చేసింది దానికి జానులిరి అంటే ఒక డాన్సరే అనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఆ లిరిక్స్ వాడుకుంటూ అంటే ఆమె ఓన్ జీవితాన్ని అందులో మలిచింది కదా ఎందుకంటే తనకు కూడా అందులో లీనమైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంత పెద్ద సాంగ్ ని అంత ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అసలు చాలా అంటే ఆల్మోస్ట్ అంటే నేను ఇంతకు ముందుకు తెలీదు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎక్కడ పాడేదాన్ని కానీ తన పాటతోటి అరే పలానా మమతా రమేష్ అంటే ఓకే ఈ అమ్మాయి పాడగలుగుతుంది అలా మంచి నేమ్ వచ్చిందనమాట ఇన్స్టాగ్రామ్లో కూడా ఏంటంటే ఏమైనా అమ్మాయిలకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇప్పుడు నేను పాడిన చరణం చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట అసలు బాగా అసలు ఎంత అంటే అంత బాగా పోతుంది సాంగ్ కూడా పాపనాసి కాలం ఇది ఆ సాంగ్ అసలు బాగా అంటే నేను ఆ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే నేను చూసుకుంటా ఓకే నాదే నా సాంగ్ ఎంత హ్యాపీగా ఉంది అన్ని అంటే ఇక్కడ వరకు నేను రాగలిగానంటే అది దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ జాను అక్క అంటే ఎంత మంచి సాంగ్ చాలా ఫ్రీగా ఉంటది అసలు చాలా అంటే చాలా ఎందుకంటే మా ఇద్దరు ఒకటే కదా గోదావరికి అనే ఇద్దరిది సో చాలా ఫ్రీగా ఉంటది చాలా సపోర్ట్ చేస్తుంది ఓపికతో పాడించుకుంటది తను నేను గాన కోకిల అన్నా కదా మీరే విన్నారు కదా పాడిన పాట
మీరే కింద కామెంట్లలో పెట్టుండ్రి గాన కోకిలనా కాదా అనేది. ఇక మరి మంచి కామెంట్లు పెట్టుర్రు, లేకపోతే మమత పాటల రూపంలో మీకు సమాధానం చెప్తుంది. అట్లేం లేదు, నేనేదో జోక్ చేసిన. అయితే ఇక్కడ ఇంతమంది, ఆమె చాలా ఏండ్ల నుంచి ఫీల్డ్లో ఉన్నది, చాలా మంది సింగర్స్ పరిచయం. ఆమె పేరు తెచ్చుకుందంటే ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ నుంచి. అంటే అక్కడ ఆ దృష్టిలో ఎట్లా పడ్డావు? పాడితే ఆ పాట నీతోనే వాడియాలని ఎట్లా అదైపోయింది నీకు? అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అక్క. నిజం చెప్పాలంటే నేను ఒక స్టూడియోకి వెళ్ళాను. సో అక్కడ నేను వేరే సాంగ్ పాడడానికి వెళ్ళాను. తను ఆ సాంగ్ కోసం వచ్చింది. యాక్చువల్గా మనం నేమ్ చెప్పొద్దు, వేరే సింగర్తో పాడించింది. సో పాడించిన తర్వాత తనకంటే సినీ టైప్లో ఉంది ఆ సాంగ్ తనకి. సో నచ్చలేదు, పల్ల గొంతు కావాలి అని చెప్పి తను డైరెక్టర్తో మాట్లాడుతుంది. సో అక్కడే నేను సోఫా సెట్లో కూర్చున్నాను అనమాట, ఒక సాంగ్ పాడడానికి వచ్చినాను. అయితే తను చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్, అమ్మాయి వాయిస్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయజాను అని చెప్పి. సో అలా పాడించింది అనమాట. ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్? అఖిలేష్ గోగు. మొత్తం మీద అట్లా. ఇప్పుడు నీకేమర్థమైంది? ఇన్ని రోజులు మనం బయటికి రాలేము అని బాధపడ్డాం కదా, అన్ఎక్స్పెక్టెడ్ అన్నావు కదా. అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇట్లా అవుతుంది అని అంటారు. ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు అని అంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది కదా. నిజమే, ఈ విషయంలో అయితే 100% అసలు. ఈ పాట పాడడానికంటే ముందు చాలా వేదికలు పంచుకుంది మమత, చాలా పాటలు పాడింది. అసలు ఇప్పుడు జాన్వరి పాటతో నీకు పేరు వచ్చింది, అరే పలానా సింగర్ మమత రమేష్ పాడింది అని. దానికంటే ముందుగా చాలా పాటలు పాడింటావు. అంటే మమత సింగర్ అని పరిచయం చేసింది ఏ పాట నీకు? ఉరుమురిమి వానెగొట్టే అని మన సిఎంఎస్ ఛానల్ తిరుపతి అన్న ఇచ్చాడు అవకాశము. ఆ పాటతోటి కూడా అంటే ఈ అమ్మాయి పాడగలుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్. ఇంకా అది ఆ పాట కూడా బాగా హిట్ అయింది. ఆ పాట ఒకసారి. ఉరుమురిమి వానే గొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, ఉరుమురిమి వానే గొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, జైత్యాల కిల్లల మీద పొద్దేమో ఒడిసే రామా, జైత్యాల కిల్లల మీద పొద్దేమో ఒడిసే, ఉరుమురిమి వానే గొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, ఉరుమురిమి వానే గొట్టే ఉత్తరాన మొలకే మొలిసే, జైత్యాల కిల్లల మీద పొద్దేమో ఒడిసే రామా, జైత్యాల కిల్లల మీద పొద్దేమో ఒడిసే. అంటే ఈ పాట నుంచి బయటకు తెలిసినవి ఎక్కువ. వాళ్ళు ఎక్కడ పరిచయం? సారంగదరియా షోలో. సారంగదరియా. ఇక సారంగదరియా నేను కూడా చూసినా కానీ ఇక సారంగదరియా ముచ్చడం పక్కకు పెడదాం మనం. ఎందుకంటే మీకు పాటల నుంచి ఎంత మంచి పేరు వచ్చిందో దానికి ఉన్న బ్యాడ్ నేమ్ కూడా అంతే ఆ ప్రోగ్రామ్కి. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవద్దులే కానీ, ఎందుకంటే పరిచయం చేసిండ్రు, ఒక వేదిక నుంచి పరిచయం చేసిర్రు, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా సారంగదరియాల హైలైట్గా నిలిచిన పాట ఏంది నీది? ఒకటి డ్యూయట్ సాంగ్ పాడాము, ఏమంటారు, రెండు బాగా హిట్ అయినాయి అందులో. ఒకటి యుద్ధం పుట్టిన నేల మీద సాంగ్, ఇంకొకటి గాజులు బంగారు గాజులు అని. కమెంట్స్ కూడా అంతే బాగా వచ్చినాయి అనమాట, బాగా హిట్ అయింది. అంటే చాలా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మమత ప్రతి కామెంట్ ను చూస్తుంది. కమెంట్స్ అంటే జడ్జెస్ నుంచి కామెంట్స్, లైక్ కింద వచ్చేది కాదు మనకి కమెంట్స్. జడ్జెస్ విమలక్క కానీ అక్కడ పెద్ద పెద్ద జడ్జెస్ వచ్చారు, వాళ్ళ నుంచి వచ్చిన. ఎవరెవరు వచ్చారు జడ్జిలు అప్పుడు? కాసర్ల శ్యామన్న, బీన్ సిసిలియో అండ్ విమలక్క. వాళ్ళ జడ్జిమెంట్ ఎట్లా అనిపించింది? చాలా హానెస్ట్ జడ్జిమెంట్ అది. అంటే నేను పాడినప్పుడు నాకు ఇచ్చిన పాటకి హానెస్ట్ జడ్జిమెంట్. అంటే పాడినప్పుడు ఓకే బాగా పాడామని, పాడలేనప్పుడు కూడా అంతే. అంటే అది మన మంచికే. ఇంకా అంటే నెక్స్ట్ టైం మనం ఇంకా మంచిగా పాడాలి, సో మనకి ఇలా వచ్చింది అని ఒకటి అదే ఉంటుంది అనమాట, భయం అనేది. సో మంచి కమెంట్లో వచ్చినాయి అక్క. ఎండింగ్ వరకు, సెమీఫైనల్ వరకు అయితే మంచి కమెంట్స్ వచ్చి మంచి సపోర్ట్ తోటి వెళ్ళాను. బట్ మనకు అదృష్టం ఉండాలి. ఏం కాదు కానీ గతం గతహ దాన్ని అవ్వద్దు, మనం విడిచిపెట్టాలి. కానీ ఎన్ని పాటలు పాడి నువ్వు? దాదాపు అందులో 10 సాంగ్స్. 10 సాంగ్లలో 2 సాంగ్లు హిట్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ మంచి కమెంట్స్, మంచి మార్కులతో వచ్చింది. ఫైనల్కి వచ్చేసరికి ఇక చెప్పాను కదా, ఇంకా చెప్పిన కదా గాన కోకిల గల పాటలు మంచిగా లేకుండా ఉంటాయా? ఉండయి కదా. దాంట్లో నీకు నచ్చిన పాట ఏదన్నా? యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాటమ్మ గదిలెనో, అరరరే అద్దుమరాతిరి పల్లెల మీద వెన్నెల విరియునో, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాటమ్మ గదిలెనో, యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాటమ్మ గదిలెనో, అరరరే అద్దుమరాతిరి పల్లెల మీద వెన్నెల విరియునో, ఆ వెన్నెల వెలుతురు మోముల్లో పాటమ్మ గదిలెనో. ఈ పాట పాడినవా?
చాలా అద్భుతం. మమత గొంతు అయితే చాలా అద్భుతం. ఇక మా వాళ్ళు కూడా అంతే అద్భుతంగా వింటారు. చాలా అద్భుతంగా ఉంది నీ గొంతు. ఇంకా 2 లైన్లు వాడుతుందేమో అని అట్లనే ఎదురు చూస్తున్నా. ఇక కొద్దిగా అటు ఇటు ఏం కాదు, అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా పాటలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు అవుతాయి. దాన్ని మనము గుర్తుపెట్టుకొని మరీ అది చేయాల్సిన అవసరం లేదు. వినిపించడే అది గొప్ప. ఆ ట్యూను, ఆ రాగము, ఇక ఏమున్నది పాటలు పాడతారు అంటారు చూసేటోళ్ళు, పాడేటోళ్ళకి తెలుస్తుంది కదా. అది ఏంటంటే 2 years అవుతుంది ఆ ప్రోగ్రామ్ అయిపోయి కూడా. సో ఆ సాంగ్స్ అన్ని మేము అది గతం గత అన్నట్టు అక్కడే వదిలేసినాం. ఇంకా మేము ఎక్కడ కూడా మంచి పని, మంచి జ్ఞాపకాలు అది వేరు. ఇక అంటే ఒక పరిచయాలు అయితే పెరిగినాయి, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఒక వేదిక మీద 4 ఉన్నప్పుడు ఎట్లుంటది, ఒకళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంటది అనేది అర్థమైంది అక్కడ. అదొక మనకు అనుభవం అనుకోవాలి. తర్వాత ఇక పోతా ఉన్నావు, ఇట్లా ప్రయాణం సాగుతూ ఉన్నది. ఆ ప్రయాణం సాగకంటే ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంది? అంటే ఎక్కడ పుట్టినవు, ఎక్కడ పెరిగినవు, ఇంట్లో పాటలు ఎవరన్నా వాడతారా, ఎవరి నుంచి నేర్చుకున్నావు, ఈ పాటలు నీకు ఎట్లా అబ్బినాయి, అవన్నీ ఒక్కసారి చెప్పుకుంటారా? కుటుంబ నేపథ్యం అంటే నేను పుట్టింది పెరిగింది శంషాబాద్ మండల్ నానాజీపూర్ గ్రామం. సో నేను చిన్నప్పటి నుంచే పాడేదాన్ని పాటలు, స్కూల్లో కాలేజ్లో. బట్ ఏంటి అంటే మనకి అది ఆ టైంలో మనకు అంత బయటికి రాలేదు నేను. సో లీడ్ ఇండియా అని ఒకటి, లీడ్ ఇండియా అప్పుడు లీడ్ ఇండియా 2020 అని వచ్చింది. వందే మాత్రం శ్రీనివాస్ గారితో కూడా పాడే అవకాశం వచ్చింది. బట్ అప్పుడు 9th క్లాస్ నేను వెళ్ళలేకపోయాను అనమాట. ఎందుకంటే అంత లాంగ్, అక్కడ పరిగి సైడ్ అది వెళ్ళలేకపోయాను. అంటే అంత వెళ్ళడం ఎందుకు అంత ఇబ్బంది అని మా ఫాదర్ అంటే ఇంకా పంపించలేదు. ఆ టైంలో ఏంటి అంటే ఆడపిల్లలకి బయట పంపిస్తే ఎలా ఉంటుందో అన్నట్టు కొంచెం అలా ఉండే. బట్ బాగా ఎంకరేజ్ చేసేవాడు, ఎక్కడైనా వస్తే ఇక కొంచెం ఆలోచించేవాడు, అయ్యో ఆడపిల్ల కదా అని. సో తర్వాత కాలేజ్లో స్కూల్లో పాడేదాన్ని, అంతే అక్కడి వరకే ఉంది. సో తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సరే పాడగలుగుతుంది తిను అని చెప్పి నన్ను ఒక స్టెప్ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. మీ హస్బెండ్కి హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్, ఆల్మోస్ట్ హస్బెండ్. ఎందుకంటే తను ఎవరైనా కూడా మ్యారీడ్ ఉమెన్ అంటే కంపల్సరీ సపోర్ట్ అనేది ఉండాలి. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం, ఇదైతే 100%. సో తను చాలా సపోర్ట్ చేస్తాడు. ఈవెన్ మా ఫాదర్ కూడా, ఈవెన్ మా హస్బెండ్ ఇప్పుడు డ్యూటీలో ఉన్నా కూడా మా ఫాదర్ ఎక్కడైనా ఈవెంట్ ఉంది అంటే అక్కడ శంషాబాద్ నుంచి తను వస్తాడు. తను అంత చాలా సపోర్ట్ చేస్తాడు. ఆయన కూడా అసలు ఈ సాంగ్స్ తను కూడా పాడతాడు. మా ఫాదర్ కూడా, మా అక్క కూడా పాడుతుంది బాగా. మా ఇంట్లో మేము ముగ్గురం పాడతాము. మీ నాన్న నేర్పించిన పాట ఏదన్నా? ఏం లేదక్క, మా నాన్న నేర్పించిన పాట. మీ అక్క నుంచి ఏమైనా నేర్చుకున్నా? అట్లా ఏం లేదు, నేనే ఇంకా పాడుతూ ఉంటే నా పాటలు పాడుతున్నా. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడిను? పాడానక్క ఒక 30-40 సాంగ్స్ వరకు. ఈవెన్ పొలిటికల్ సాంగ్స్ లైక్ అవన్నీ కలిపి ఒక 40 సాంగ్స్ వరకు పాడాను. 40 పాటలు పాడాను. దాదాపు మ్యారేజ్ ఎప్పుడైంది మీది? మ్యారేజ్ 2016. 16 నుంచి 16లో స్టార్ట్ చేయలేదు నేను. అంటే నేను అంటున్నా, నేను నన్ను అడగనిత్తలేవు, నువ్వే కదా. నేనేమంటున్నా అంటే 2016 నుంచి అప్పటి నుంచి ప్రయత్నం మొదలు పెడితే ఎప్పుడు బయటికి తీసుకొచ్చు నీ హస్బెండ్ నిన్ను అని అడుగుదాం. అయితే 2016 నుంచి అంటే ఏం రాలేదు నేను. నాకు నేనంటే నేను పాడగలుగుతాను, స్టూడియోలో కూడా నేను పాడాలి అనుకున్నప్పుడు మాకు పోచన్న అని ఆయన పాడిచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఛానల్లో ఫస్ట్ సాంగ్ నాకు అవకాశం ఇచ్చింది ఆయన ఛానల్లో. నేను ఒక స్టూడియోకి వెళ్ళి పాడడం అనేది అంటే అతని ఛానల్లోనే అన్నమాట. పోచన్న ఒకటి బావమర్దల సాంగ్. నువ్వు ఏ పాట అన్నా నువ్వు ఏ పాట పాడినా నేను వినడానికి రెడీ అయ్యాల. సక్కనోడావో నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా బావా, ఓ బావా సక్కనోడావో నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. ఈ పాటకు అవకాశం ఇచ్చిందా పోచన్న? రైట్. అప్పటి నుంచి ఇక కొనసాగుకుంటా వస్తానే. అక్కడ నుంచి నా పాటల జర్నీ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఉరిమురిమి వానేగొట్టి సెకండ్ సాంగ్ వచ్చేసి ఉరిమురిమి వానేగొట్టి. అంటే ఆ పాట పాడిన తర్వాత నాకు సారంగ దర్యా షోలో అవకాశం వచ్చింది. సో అక్కడ సాంగ్స్ చేసిన తర్వాత అక్కడ పరిచయం అయిన తిరుపతి అన్న పరిచయం అయ్యాడు కదా, అతను అవకాశం ఇచ్చిండు అనమాట. అలా. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? పాటలు ఒక్కటే సాగది కదా. ప్రజెంట్ అంటే నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్లే స్కూల్. సో అది వచ్చేసి కూకట్పల్లి మైత్రి నగర్, పార్ట్ టైం జాబ్ లాగా అనుకోండి. సో 9 to 2 o'clock. తర్వాత ఒక 1-2 hours అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను. సంగీతం కూడా నేర్చుకుంటున్నావా? 1 year అవుతుంది ఎగ్జాక్ట్. సో తర్వాత ఎక్కడైనా రికార్డింగ్స్ ఉంటే
రికార్డింగ్స్ పిల్లలు ఇంట్లో మొత్తం మీద ఇట్లా సాగుతుంది అన్నమాట. అంటే ప్లే స్కూల్ అన్నావు కదా, చాలా ఓపిక ఉండాలి కదా. చాలా అక్క, అసలు ఎంత అంటే చాలా ఓపిక ఉండాలి. అందరూ చిన్న చిన్న పిల్లలే కదా. పాట పాడమంటారా మేడం? ఒక పాట ఈవెన్ టీచర్స్ డే గానీ ఉమెన్స్ డే గానీ అలా పాడుతూనే ఉంటాను. మమతా మేడం పాట పాడుతుంది అని చూస్తారా? అంతేగా. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం మనం. నీకు నచ్చిన పాట పాడు. నేను ఈ పాట ఆ పాట అని ఏం అడగను, నీకు నచ్చిన పాట పాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఇన్సిడెంట్ అయిందక్క. చిన్న పాపని, అప్పుడే పుట్టిన పాపని తీసుకెళ్లి భూమిలో పెట్టేసిరనమాట. మీకు అది చూసిరో లేదో. సో ఆడపిల్లలు ఇంకా పుట్టిన పిల్లల్ని అలాగే చేస్తున్నారు. వాళ్ళ గురించి ఒక పాట పాడతా. ఆడబిడ్డలు పుడితే కీడని తలిచేటి పాడు దినములు తాండవిస్తున్నాయో, బొడ్డూడని బిడ్డను బండకు గొడితే పసిగుండె వగిలి నెత్తురు జిమ్మెనో, ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిటే శాపమా, క్రూర జంతువులైన కంట తడి పెట్టేలా పాల బొగ్గల చిదిమి వేస్తున్నారు, బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండో, అందాల బంధాలు తెంచుతుండో మనిషి జంతువై జగములో బ్రతుకుతుండో. సూపర్. ఈ ఎన్ని పాటలు వచ్చినా, ఎన్ని విధాలుగా చైతన్యం తీసుకొచ్చినా ఎక్కడో ఒక దగ్గర అసలు ఇట్లాంటివి జరగకుండా ఆగుతలేవు. ఘోరమైన సంఘటనలు, చిత్తు కాగితాలు ఏరుకునే మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుర్రు అర్థమైతలేదు. మొత్తం మీద వాళ్ళ ఇంట్లో కూడా ఒక చెల్లె, ఒక అక్క, ఒక తల్లి ఉంటుందని ఆలోచన మర్చిపోయి కథం సమాజం పోకడే. అందరినీ కాదు, అంతే కొందరు రియలైజ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఎవడేం చేస్తాడు మనల్ని, ఇవాళ అది చేసి రేపే బెయిల్ మీద బయటకు వస్తుండ్రు అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బయటకు రాగానే ఎందుకోరా అనాలనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాలు తప్ప ఇంకా ఎక్కడ మాట్లాడుకోలేము. కాబట్టి ఎందుకో చూపే చేంజ్ అయిపోతుంది మొత్తం. ఇట్లా అంతే, నా పరాయుళ్ళు కనబడంగానే చూపే చేంజ్ అయిపోతుంది. కొద్ది మంది ముచ్చట మాట్లాడుతున్నా, అందరు ముచ్చట కాదు. ఏమో ఇప్పటి నుంచన్నా మారాలి ఈ సమాజం అని కోరుకుందాము. మార్పు అది మనం మారిస్తే వచ్చేది కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే రావాలి. ఎందుకు పసిగుడ్డు తీసుకుపోయి ఆడబెట్టిర్రు, కేవలం ఆడపిల్ల అని సాకుతుంది. ఆడపిల్ల అయితేంది, మగపిల్లగాళ్ళు అయితేంది, ఈ సమాజంలో కూడా ఎక్కడ బతుకుతున్నాం ఏం కథ అనేది కూడా ఆలోచన లేకుండా ఘోరమైన పరిస్థితులు. చాలా అద్భుతం చెల్లి నీ గొంతు. ఇట్లా సామాజిక గీతాలు కూడా పాడతాను. సామాజిక గీతాలు, ఫోక్ సాంగ్స్, ఇంకా మెలోడీ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మూవీ సాంగ్స్ కానీ, ఇటు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటాను కదా, ఆ సాంగ్స్ కానీ. మ్యూజిక్ ఎక్కడ నేర్చుకుంటున్నావు? నేను మూసాపేటలోనే వసంత లక్ష్మి గారు అని ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను. అంటే ఫోక్ సాంగ్స్ సంబంధించి లేకపోతే మూవీ ఫీల్డ్ కూడా అన్నిటికీ నేర్పిస్తారు? ఇది ఓన్లీ అంటే శ్లోకాస్ లైక్ అన్నమయ్య కీర్తనలు, కర్ణాటక ఓకల్ అనమాట, సరిగమలు ఉంటాయి. అది మూవీ సాంగ్స్ కి సంబంధించి అన్నమాట. అన్నమయ్య కీర్తనలు ఏమైనా వాడతా? పాడనా? పాడు. తందనానాహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, కందువగు హీనాది కములిందు లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మా, కందువగు హీనాది కములిందు లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మా, ఇందులో జంతుకుల మింతానొకటే, ఇందులో జంతుకుల మింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే.
ఈ గమకాలు ఉన్నాయి కదా ఇంకా తీసేటి అంటే మ్యూజిక్ పోయినప్పటి నుంచి వచ్చినాయా లేకపోతే అంతకు ముందే నీకు మ్యూజిక్ అయినప్పటి నుంచి మస్తు ప్లస్ అవుతుంది కదా మ్యూజిక్ నేర్చుకుంటే చాలా వాయిస్ ఇంప్రూవ్ అవుతుంది అక్క అక్కడ చాలా హార్డ్ ఉంటుంది సబ్జెక్ట్ కానీ సో మనం ఎలా పాడాలి ఏదైనా శృతి టెంపో మనకి ఏ స్కేలు అంటే అది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట సంగీతం అనేది అంటే గొంతు బాగుంటే సంగీతం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ మంచిగా నేర్చుకోవచ్చు గొంతు చాలా మంచిగా అవుతుంది నాది స్టార్టింగ్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందని చాలా మంది నాకు అదే నేను కూడా చెప్దాం అనుకుంటున్నా అందుకే గమకాల గురించి అడిగిన అంటే నీ గొంతుకు తగ్గట్టు గమకాలు తీస్తే ఈయన సొంపుగా ఉన్నాయి మంచిగా చాలా బాగా అనిపిస్తుంది ఎన్నేళ్ళు ఉంటుంది ఆ కోర్సు 4 years యాక్చువల్గా అయితే 6 years మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఎంఏ కూడా ఉంటుంది మొత్తం 6 years కంప్లీట్ చేయాలి సో ఇప్పుడు మొత్తం 6 ఏళ్ళు ఇప్పుడు 1 year అయిపోయింది ఇంకా 5 ఏళ్ళు గట్టెక్కాలి సబ్జెక్ట్ అది సముద్రం లాంటిది అనమాట ఎంత నేర్చుకున్నా అది తరగదు అది ఇంకా అది ఉంటూనే ఉంటుంది మనం ఒకటి ఏంటి అంటే ఇయర్ అని పెట్టారు 1 year 2 years అని కానీ అది నేర్చుకున్న కొద్దికే ఉంటుంది మాటలు రావన్నది అలా మేడం బాగానే నేర్పింది అట్లా ఆడుతూనే ఉన్నది గలగల అప్పటి నుంచి రైట్ చాలా అద్భుతంగా ఉంది మమత గొంతు తర్వాత ఈ మధ్యలో అత్తగూడల పాట వైరల్ అవుతుంది కదా అది చూసుకొని నవ్వుకొని ఫస్ట్ ప్రోమోలో మొత్తము మాటలే రిలీజ్ చేసిర్రు పాట ఏమి ఇయ్యలేదు మొత్తము అత్తగూడలు తన్నుకుని శాస్త్రం చేసిరు కదా ఇప్పుడు మంచిగా ఉన్నది పాట చాలా బాగుంది కంపోజింగ్ కూడా బాగుంది ఎవరు చేసి ఏం కథ నాకు అదంతా తెలియదు కానీ అది వాడింది నువ్వు ఇంకొక అమ్మాయి ప్రభ ఆ పాట వాడతావా పాడు మరి ఇదన్నా కొంచెం ఎక్కువ వాడు మరి ఇది మొన్ననే వాడినావు కదా కదా మమత మొన్ననే వాడినావు కదా ఈ పాట కొంచెం ఎక్కువ వాడు నా కొరకు ఒక పల్లవి చరణం నా కొరగా చూసేటోళ్ళకి కూడా ఎక్కువ తిట్లా అంటే వాడే కానీ పాట అయితే వాడతా నాకు అది మధ్యలో అదొక్కటాను అయ్యో అది రాసుకోలేదు మరి అయ్యో రాసుకోలేవా తిట్టేటివన్నీ తిట్టి అత్తగారు లొత్తగారు అని ప్రేమలకు వస్తున్నావమ్మ కోడలమ్మ అదొకటి చెప్పు కానక కంపాల పడితేనే మేనత్త కొడుకని పెళ్లి చేసుకొని కానక కంపాల పడితేనే మేనత్త మంచిదని కళ్ళు మూసుకొని పెళ్ళైన కానుంచి ఒక్క దినము కూడా నిమ్మలంగా ఉండనియ్యలేదే అమ్మో దీన్నట్ల మన్నువయ్య ఆ నోరు కంటగా మోరినయం అమ్మో దీన్నట్ల మన్నువయ్య ఆ నోరు కంటగా మోరినయం బలుపెక్కి మాటలు జారకే నోరు ముయ్యకుంటే పొరక ఇరుగుతదే బాజర్ల వడి బగ్గ ఒర్లకే కళ్ళు నెత్తికెక్కి సింగులెగవయ్యకే నువ్వు చక్కమైతే నేనెందుకేమంట గట్టి మిడతా లెక్క ఎగరెగిరి వడకే అమ్మో నీ నోరు వడిపోను నన్ను ఎన్ని మాటలు అంటున్నవే అమ్మో నీ నోరు వడిపోను నన్ను ఎన్ని మాటలు అంటున్నవే నన్ను కదా ఘోరం పరిస్థితి నిజంగా ఆ పాట బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా అది రాఖీ పాట ఒక్కటి వైరల్ అయితే ఇప్పుడు ఈ పాట కూడా మస్తు వైరల్ అవుతుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏమన్నారు ఈ పాట వాడినాక అంటే చాలా మంచి కామెంట్లు రావడం కానీ ఈవెన్ కాల్స్ వచ్చినాయి బాగా వాడుతున్నావు చాలా మంచిగా లీడ్ చేస్తున్నావు బాగుంది గొంతు కూడా చాలా ఇంప్రూవ్ అయిందని చాలా కాల్స్ వచ్చినాయి అక్క గొంతు ఇంప్రూవ్ అయింది చాలా మంచిగా వాడుతున్నావు అని కాల్స్ వచ్చినాయి ఇప్పుడు ఎట్లుంది మమత నీ లైఫ్ స్టైల్ బాగుందక్క అప్పటికి ఇప్పటికి చాలా మారింది అప్పుడు నాతో కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి బయటికి రాలేకపోయినావు అక్క అని ఇప్పుడు బయటకు వచ్చినావు కదా సెలబ్రిటీ అయిపోయినావు బాగా లేపెట్టినాయి అంటే పలానా సింగర్ మమత అంటే రాఖీ సాంగ్ నుంచే అరే ఈ అమ్మాయి ఓకే పలానా సింగర్ మమత రమేష్ అని కానీ అంటే ఇంకా కొంచెం రావాలి కొంచెమే ఒక 50% వచ్చాను అంతే జనాలకి ఇంకా తెలియాలి 50% వస్తుంది అనుకున్నామా లేదులే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కదా ఈ 50% దాకా చేరినామంటే ఇంకా 50 తొందరలోనే ఉన్నదని అర్థం అవును ఈ సోషల్ మీడియా ఎవరిని లేపుతుందో ఎవరిని కూర్చోబెడుతుందో సింగిల్ నైట్ స్టార్స్ అంతే కదా సింగిల్ నైట్ లో స్టార్స్ అనుకున్నారా ఇంకా ఎందుకులే పేర్లు కానీ చాలా మంది ఉన్నారు అట్లా సింగిల్ నైట్ లో స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు ఎంత లేపుతుందో అంత పడగొట్టిన వాళ్ళు ఉన్నారు నిన్న మొన్న చూస్తా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఎంత పేరు వచ్చిందో అంత పేరు డమాల్మ అన్నది ఏం అవసరమా లేట్గా వచ్చినా పర్లేదు ముందుకైతే వెళ్దాం ఇంకా చూద్దాం అంతే ఈ 50% సాధించినవంటే ఇంకా 50 కాదు ఇంకా 200% కూడా వస్తుందనే కదా కదా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నావు అని అన్నందుక మాటలు బంద్ చేసిన మళ్ళీ మాట్లాడతలేవు లేదు అట్లా ఏం లేదు ఎట్లా ఎక్కడన్నా విమర్శలు ఎదుర్కొన్నావా ఎక్కడన్నా ఈమెం పాడుతుందిలే అని చిన్న చూపు చూసినప్పుడు ఎదుర్కొన్నావా ఎక్కడన్నా నువ్వు ఎక్కడా లేదక్క నిజం చెప్పాలంటే నా
అదృష్టం ఏంటో ఒక్కోసారి అనిపిస్తుంది. నేను ఎక్కడెళ్ళి ఈవెంట్ చేసినా, ఈవెంట్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇంత అద్భుతంగా ఉంది, మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని ప్రతి ఒక్కరు బ్లెస్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కడ విమర్శలు లేదు. ఒక సారంగధర్య ప్రోగ్రాంలో మాత్రమే చాలా కష్టపడ్డాను. ఫైనల్ వరకు వెళ్ళాలి అంటే చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఆ సేకరణ పాటల కోసం ఊరూరు తిరిగి పాటలు తెచ్చుకొని అసలు ఎంత కష్టపడ్డా అంటే నిజం చెప్పాలంటే మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 11కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు చిన్న పిల్ల 3 years ఆ టైంలో మా నానమ్మ దగ్గర వదిలేసి అసలు చాలా కష్టపడ్డాను ఆ పాటల కోసం. కానీ అక్కడ వెళ్ళాలి అంటే మా హస్బెండ్ మాట నేను నిలబెట్టాలి, తన ఆశయాన్ని నేను తన ఆశయం కాదు తన హోప్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, నా మీద పెట్టుకున్న హోప్ని అనేది చాలా కష్టపడ్డా. బట్ సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగాను. ఫైనల్ ఇంకా అట్లా అక్కడ మాత్రమే నిరాశపడ్డా. అంటే నిజంగా నేను పాడలేనా అనిపించింది. ఇంత మంచిగా పాడినా అక్కడ అన్ని రౌండ్స్ వరకు కూడా చాలా మంచి మార్క్స్, చాలా మంచి కమెంట్లు జడ్జెస్ నుంచి. ఎక్కడ కూడా నాకు ఎక్కడ ఏది మైనస్ అనిపించలేదు. అక్కడ వాళ్ళు చెప్పిన అంటే బయటకు బ్లెస్ చేసేటోళ్ళు ఓకే, బయటకు మంచిగా మాట్లాడేటోళ్ళు ఓకే, అయితే కాకరకాయ ఒళ్ళంతా ముళ్ళు లోపలంతా చేదు అట్లా ఎవరైనా టచ్ అయ్యిరా నీకు? తొక్కాలని చూసిరా? తొక్కాలని అంటే మరి ఏమో చెప్పలేము ఇప్పటి వరకు అయితే. ఎక్కడన్నా అనిపించింది బట్ ఇప్పుడు ఏం చెప్పలేను. అంటే ఇంకా ముందుకు నేను అంటే నా గొంతు పెద్ద నేనేం పెద్ద అది చెప్పుకోవట్లేదు అంత బాగుంటది అని ఏం నేను ఎప్పుడు అనుకోను. నాకోకపోయింది మేము చెప్తున్నాం కదా, నా గొంతుతోటే నేను వెళ్ళాలి ముందుకి జనాలలోకి. నేను సరే లేట్ అయినా పర్లేదు, నేను లేట్గా అయినా పర్లేదు వెళ్ళాలి జనాలకి, ఎప్పటికున్నా నేను తెలియాలి. అరే పలానా మమతా రమేష్ అంటే సింగర్ అంటే పాడుతుంది అనేది నా హోప్ అక్క. చూస్తా ఇంకా ముందల వరకు దేవుడు ఆ రోజు వస్తుంది అని. ఆ రోజు వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఒక పాట పాడుకుందామా? పాడుకుందాం. ఏం పాట పాడు? నీకు నచ్చిన పాట పాడు. నేను అడిగిన మొత్తం పాడతలేదు, నీకు నచ్చినవి వాడు. ఒక పాట పాడతాను. వస్తే రామలమ్మ మూవీ నుంచి పాడతాను. సినిమా పాట? వావ్, పాడేసి. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగా తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ, విచ్చుకొని మొగ్గవలే పచ్చి పాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే ఓ రాములమ్మ. వాగుల్లా వంకల్లా ఆ సేలల్లో మూలల్లో, వాగుల్లో వంకల్లో సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా క్షేమంగుండాలే, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ రాములమ్మ, అడిగేస్తే నీలంతా అద్దమాయేనమ్మా ఓ రాములమ్మ ఓ రాములమ్మ. మొత్తం మీద ఈ పాట ఎవరైనా వేయాల్సిందే స్టెప్ కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నిజంగా వాళ్ళు పాడిన దానికంటే ఎక్కువ అనిపించింది నాకు. అంటే అంత సాన పట్టినవు కదా, అంత ప్రాక్టీస్ చేసినావు. అంటే ఇక సంకల్పం అది ఇచ్చిపెడతలేవు అన్నట్టు. చాలా అద్భుతం మమత, చాలా మంచిగా ఉన్నాయి నీ పాటలు. ఇంకా మా కొరకు ఏమైనా పాటలు పాడాలనుకుంటున్నావా? పాడతానక్క, నువ్వు అడిగితే ఎన్ని పాటలు అడగాలి? 40 పాటలు పాడినా అన్నావు. 40 పాటలల్లా నేను ఏ పాటలు అడగాలి? ఇప్పుడు నాకు తెలిసినవి నేను అడిగినా. ఓకే ఓకే, పాట అడిగినా అంటే ఇంకొక 10 songs వరకు రిలీజ్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి. సో అవి పాడొద్దు కదా మనం అన్నట్టు. పొలిటికల్ సాంగ్స్ అయితే ఒక మాక్సిమం ఒక 20 వరకు అట్లా పాడాను. అంటే ఇవన్నీ ఆడియో సాంగ్స్ కదా, అవన్నీ మనకి వీడియో ఏముండదు, ఆడియో కదా. సో అట్లా అనమాట. ఇప్పుడు ఒక 10 songs మాక్సిమం 10 songs ఉన్నాయి రిలీజింగ్కి. సో ఒకటి రీసెంట్గా నేను క్రిస్టియన్ సాంగ్ పాడాను అనమాట. అంటే కొంతమంది ఏంటంటే ఈ పాటలే పాడాలి, ఈ పాటలే పాడొద్దు అనేది కొంతమందికి ఉంటుంది. బట్ నాకు అట్లా ఏముండదు, పాట పాడాలి, జనాలకు వినిపించాలి, నా గొంతు పోవాలి అంతే. సో రీసెంట్గా ఒకటి క్రిస్టియన్ సాంగ్ పాడాను, బాగుంది అది కూడా సాంగ్. కంటి నిండా నిదురలేక ఎన్ని రోజులవుతుందో, కరుణించే వాళ్ళు లేక ఎంతకాలం అవుతుందో, కఠినాత్ములు పెట్టిన బాధలు ఎంతగని భరిస్తావో, కరుడగట్టిన కాలంతో ఎంతని పోరాడుతావో, నేను సృష్టించిన దేవుని చెంతనే చెప్పుకోని బాధలో, నేను సృష్టించిన దేవుని చెంతనే చెప్పుకోని బాధలో, కన్నీరు తుడి చేస్తాడు, కష్టాలు తీరుస్తాడు, అన్నీ పోగొట్టుకున్నావా ఓ చెల్ల
చెల్లెమ్మ అనాథగా మిగిలే ఉన్నావా ఓ అన్నయ్య అవమానం అంచున ఉన్నావా ఓ చెల్లెమ్మ అల్లాడి అలిసే పోయావా ఓ అన్నయ్య. సూపర్. ఈ పాట ఎట్లా అంటే ఏమనలేరా ఇంట్లో వాళ్ళు నేను ఈ పాట వాడతా? అసలు అట్లా ఏం లేదు. యాక్చువల్గా ఈ పాట నాకు నరసింహన్న ద్వారా అవకాశం వచ్చింది. సో రిలీజ్ అయిందా బయట? రిలీజ్ అయింది. ఎట్లుంది ఆదరణ? చాలా బాగుంది. అంటే వాళ్ళకి టైం లేక స్టూడియో వర్షన్ అలా రిలీజ్ చేయలేదు, కానీ ఓన్లీ లిరిక్స్ వైజే రిలీజ్ చేశారు. అయినా కూడా కొత్త ఛానల్, చాలా కొత్త ఛానల్, సబ్స్క్రైబర్లు కూడా 800 అలా ఉన్నారు. చాలా బాగుంది సాంగ్, మంచిగా పోతుంది, మంచి రెస్పాన్స్. ఎందుకు అన్ని ప్రయత్నం చేయాలి కళాకారులు అనేటోళ్ళు, ఈ పాటలే వాడాలి ఆ పాటలే వాడాలి అని ఏం లేదు, అది కొందరికి ఉంటదిలే కానీ చాలా అద్భుతం. ఈ పాటలకు కూడా మంచిగా సూట్ అయింది నీ వాయిస్. అప్పటి నుంచి నీ చెవులను చూస్తున్నా నేను, చూస్తున్నా తెలుసా? ఇటు 1 2 3 4 5 ఇంకేమైనా పెడతావా? చాలు. ఇంకేమైనా చేస్తావా హోల్స్? ఎందుకు అన్నిగానం చేపించినావు? అంటే ఇష్టమా? చాలా ప్యాషన్. చాలా కదా, ఫ్యాషన్ ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది. మొత్తం అన్ని హోల్స్ పెట్టినావు, ఏమనిపించలేదా? నాకు రెండింటికి చచ్చిపోయింది. సరే నేను కూడా ఈసారి అట్లా ట్రై చేస్తా. మంచిగా ఉన్నాయి, చెవు నిండు కనబడుతుంది కదా, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రాములమ్మ పాట వాడినవు, రాఖీ పాట వాడినవు, ఇంకా అత్తగోడల పాట వాడినవు, ఇంకా నీకు నచ్చిన పాటలు ఏమున్నాయి? పాడతాను, ఏముంది. ఎన్ని పాటలు వాడాలనుకున్నావు ఇవాళ నా దగ్గరకు వచ్చి? నేను అయితే ఒక 15 సాంగ్స్ వరకు పెట్టుకున్నాను. 15 పాటలు. 15 పాటలల్లా ఇంకో పాట వాడు. ఓకే, ఇప్పుడు ఒక పాట గురించి పాట పాడతా. పాట గురించే పాట అంటే నిజం చెప్పాలంటే ఎంత సపోర్ట్ చేసినా ఏది చేసినా మనకి గొంతుండి మనకు ఆ పాటే మనల్ని ప్రజలలోకి తీసుకెళ్తుంది. అవునక్క, పాటతోటే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం. సో పాట గురించి వాడతాను. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో, ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా. పాట గురించి పాట చాలా అద్భుతం. ఈ పాట సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యలో. నిజంగా నీ గొంతులా ఏమైనా పీకలు మింగినవా చిన్నప్పుడు? ఏం లేదక్క, ప్రాక్టీస్. ఇంట్లో టైం ఉన్నప్పుడు రాగమతి తినగ తినగ వేము తీయనుండి అన్నట్టు టైం దొరికినప్పుడల్లా పాడతా పాడతా రాగం అభివృద్ధి చెందింది అంటావు అంతే. పొంగ పొంగ నాకు కూడా 2 పాటలు నేర్పిస్తా. అంటే పాటలు పాడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో అంట్లు దుమ్ముకుంటూ ఇల్లుక్కుంటూ పాడుతూనే ఉంటారు. ఆ పాట ఇంకా చేస్తా కంపల్సరీ. ఏమన్నారు మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఏదైనా యూట్యూబ్లో సాంగ్ వచ్చింది నాది అంటే మమ్మీ నీ సాంగ్ వచ్చింది రా, మమ్మీ నీ సాంగ్ వచ్చింది రా అని అసలు బాగా. ఏ ఊకే పాటలు పాడతావు మమ్మీ అనరా? అనరు. అంటే అంత రాగం అంత మంచిది కాబట్టి వినసొంపుగా వాళ్ళు కూడా వింటారు. ఇక లేకపోతే ఏ ఊకే ఏమొరుతావు మమ్మీ అనేటోళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితి మా పిల్లలు అలా ఏం లేదు, బాగా అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. ఈవెన్ నేను సంగీతం నేర్చుకుంటున్నాను కదా, ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ మాకు కూడా నేర్పించు ప్లీజ్ మమ్మీ అంటారు. కానీ మనం నేర్పించేదానికి గురువు గారు నేర్పించేదానికి చాలా తేడా ఉంటది కదా. అమ్మని మించిన గురువు ఏముంటది? ఉంటది కానీ అది స్టడీ పరంగా ఉంటది. ఈవెన్ సాంగ్స్ ఎలా అంటే ఇంకా కొంచెం అది ఉంటది అనమాట. ఒక పాట వాడి ఇప్పుడు పాడతాక. మమత పాటల పుట్ట కాబట్టి ఇలా పాటలన్నీ వాడిపించుకోవాలనుకున్నా నేను, అందుకనే వాడిపిస్తాను. నేను ఈ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పాట పాడానక్క. అంటే శ్రీరామనవమి రోజు ఒక పాట పాడాను, సాంగ్స్ శ్రీరాముడి గురించి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటతోటి. అంటే ఆ పాటతోటే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పాడుతున్నాను అనమాట. డైలీ ఒక సాంగ్ పోస్ట్ చేస్తున్నాను. సో ఆ పాట పాడతాను. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి
పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాల ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయనో మాంగళ్యం మహనీయమాయనో కళ్యాణం కమనీయమాయనో మాంగళ్యం మహనీయమాయనో. ఇన్స్టాలో పెట్టినవా? ఏముంటది నీ ఇన్స్టా? సింగర్ మమతా రమేష్ ఎం అని ఉంటుంది. రమేష్ ఎం. ఎట్లొచ్చింది ఈ పాటకు రెస్పాన్స్? చాలా అసలు అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో అంటే ఆ కమెంట్స్లలో కూడా మంగ్లీతో పోలుస్తున్నారు. మంగ్లీ 2 అసలు వాయిస్ అంటే మంగ్లీ అంటే కమెంట్స్ కూడా నాకేంటంటే అంటే మంగ్లీ అయినా ఇంత బాగా పాడుతుందో లేదో అంత అద్భుతంగా పాడారు తల్లి, మీ గొంతు చాలా అద్భుతం. చాలా అంటే ఇంకా ఆ పాటతోటే నా లోపల ఇంకా పట్టుదల పెరిగింది, అరే నేను కూడా పాడతాను. సో అన్ని మెసేజెస్ సాంగ్స్ సమాజం గురించి కానీ ఆడపిల్లల గురించి సో అలా పాడాలని ఒక పట్టుదల పెరిగింది నాకు కూడా. సో అలా పాడుతున్నాను. గొప్పతనం చెప్పుకుంటాను నీకు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రజలు నిన్న ఆ స్థాయిలో నిలబెడితేనే నువ్వు నిలబడ్డావు. ఇవాళ ప్రజలు అంతగానం ఆదరించారు కాబట్టి నువ్వు ఈ స్థాయిలో కూర్చున్నావు. ఎవరినైనా అంతే. ఆ కళ మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు నేను పాట పాడుతుంటే ఒక నలుగురు వినకపోతే నా కళ నిలబడుతుంది? నా పాట ఎవరైనా వింటారు? నీ పాట విన్నారు కాబట్టి అంత మంచిగా రిప్లై ఇచ్చిండ్రు. ఇంకా మంచిగా గర్వంగా చెప్పుకోవాలి ఆ ముచ్చట. అంటే ఏంటి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మంగ్లీ తోటి పోల్చడం ఏంది అనేది. కాకపోతే నాకు ఈవెన్ చాలా ఒక 100లో ఒక 40% వరకు నా గొంతు ఎక్కడున్నా కూడా మంగ్లీ వాయిస్ లాగే ఉంది సేమ్. మంగ్లీ తర్వాత విమలక్క గొంతుతో కూడా పోలుస్తారు. విమలక్క లాగుంది, మంగ్లీ లాగుంది మీ వాయిస్, ఎందుకు ఇంకా ఎక్కడున్నారు మీరు, అసలు మీరు ఎక్కడండి ఇంత అద్భుతంగా పాడుతున్నారు అలా చాలా బతుకమ్మ పాటలు శివరాత్రి పాటలు ఏమన్నా వాడి? శివరాత్రి పాట పాడానక్క, ఒకటి పాడు. రీసెంట్ గా ఇది JDL మ్యూజిక్ లో వాడాను శివరాత్రి సాంగ్. ఎండి కొండలుండే ఓ ఈశ్వరా ఎల్లలోకమును ఏలే శంకరా ఈ జగమును శాసించే జగదీశ్వరా గంగత తలపించే లింగేశ్వరా హర హర శంభో శివ శంకరా హరా ఓంకారేశ్వర శివ మమ్ము బ్రోవరా ఈ సృష్టిని కాపాడే పరమేశ్వరా ముల్లోకమేలే ముక్కంటి ఈశ్వరా భం భం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా భం భం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిల దీపమై మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిల దీపమై కంటిల పాపవై కాపాడే శక్తి లింగేశ్వరాధరా అందరికీ యుక్తి నీవే శంకరాభరా కరుణించి కాపాడే జంగమ దేవా భం భం బోలే 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 హర దేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా భం భం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా. సూపర్. స్కేల్ అందట్లేదు అసలు అంటే అక్కడ స్టూడియోలో అయితేనేమో మనం 2 లైన్స్ పాడుతూ ఉంటాం కదా. లేదు అసలు స్కేల్ ఇప్పుడు లేచిందని నేను అనుకుంటున్నా. అంత అద్భుతం నిజంగా, పోల్చడంలో తప్పేం లేదు. వింటంటే అసలు
చాట నుంచి వింటే నిజంగా ఆమెనే పాడిందేమో అని అంటారు ఆ వాయిస్. Thank you అక్క. నిజంగా చాలా అద్భుతం మమత. ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీలాంటి వాయిస్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. నువ్వు మూవీ వాళ్ళకు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ లాగేటోళ్ళని అందరినీ దాటుకుంటూ పోవాలి. నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఎందుకంటే ఇంతదాకా వచ్చినావు, ఇప్పుడు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది నీ వాయిస్ని చూస్తే. కంపల్సరీ ఆపొద్దు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మిర్రర్ టీవీ తరపున. మంచి మంచి పాటలు పాడినావు, చాలా అద్భుతంగా ఉన్నది నీ గొంతు. మళ్ళొకసారి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తా. ఇట్లనే కంటిన్యూగా. థ్యాంక్ యూ సో మచ్.